హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎగ్ తోటి బన్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు. బన్ ఆమ్లెట్ చాలా టేస్ట్ ఉంటుందండి. ఎగ్ అని పిల్లలు చిట్లించుకుంటుంటారండి ఎగ్ తినడానికి. అలాంటప్పుడు ఇలా వేసి పెట్టండి, ఎంచక్కా తింటారు. టేస్ట్ మాత్రం అదిరిపోయిద్దండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో ఆ 4 ఎగ్స్ కొట్టి వేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మొత్తం అయితే 4 కట్ చేసి చూసుకొని వేసుకోండి. కొన్ని పాడైపోతుంటాయండి. ఆ విధంగా మొత్తం అయితే కొట్టేసేసుకోవాలి. 4 ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేను 4 తీసుకుంటున్నాను. అలా బీట్ చేసేసుకోవాలి బాగా. అలా చూడండి, తో కానీ లేకపోతే మన కాడ బీట్ చేసుకునే మిషన్ ఉంటుంది కదా, అలా చూడండి, అలాంటిది ఉంటే కాడ మన కాడ చేసుకోవచ్చండి. పులిగా మిషన్ చిన్నదే. ఆ విధంగా మొత్తం బీట్ చేసుకోవాలి. బాగా ఫ్లఫీగా రావాలండి క్రీమ్ అనేది. చూడండి, ఆ విధంగా మొత్తం విస్కర్తో కానీ మీరు ఆ మిషన్తో కానీ చేసుకోవచ్చు. చూడండి, ఆ విధంగా బాగా ఫ్లఫీగా వచ్చిందాకా చేసుకోవాలి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఆ విధంగా వచ్చి వైట్ నురుగు రావాలి. బాగా నురుగు అనేది క్రీమీగా రావాలి. సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఇలా చేసి పెట్టుకోవచ్చండి ఇంట్లో పిల్లలకి ఎంచక్కా. చూడండి, ఆ విధంగా మొత్తం అయితే మిషన్ తోటి అలా బీట్ చేసేస్తున్నాను. మొత్తం అలా చేస్తే ఏంటంటే మనకి ఆమ్లెట్ అనేది బాగా వస్తుందండి. విధంగా రాకపోతే విస్కర్తోనైనా మనం బాగా చేతితోటి ఇది చేసేసుకోవచ్చు. వచ్చిద్ది చూడండి, అలా క్రీమీగా వచ్చిద్ది. అలా క్రీమీగా వచ్చినప్పుడు ఇంకా పక్కన పెట్టుకోవడమేనండి. నేను దీన్ని ఆమ్లెట్ని పాన్లో వేసుకుంటున్నానండి. మనం పాన్లో వేసుకుంటే ఏంటంటే అడుగంటకుండా తొందరగా లేచి వస్తుంది అనమాట. ఈజీగా సింపుల్గా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి పాన్కి. చూడండి, ఆ విధంగా కొద్దిగా సరిపోయిద్ది. పాన్లో వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ మనం చేసి పెట్టుకున్నాం కదా క్రీమ్ అనేది మొత్తం వేసేసుకోవాలి. దాంట్లో హీట్ అవనిచ్చి మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా అలా మనం గెరెట్తోటి కలబెట్టకూడదండి. మనం వేయంగానే వదిలేసేయాలి. అప్పుడే బాగా ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. మొత్తం వేసేసుకొని వదిలేసేయాలి. ఇంకా గరిటె పెట్టి అలా ఇది చేసుకోవచ్చు. చూడండి, మొత్తం వేసేసాను నేను. అలా ఏం కదిలీకుండా వదిలేసేయటమేను. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకోండి. పాను నాన్ స్టిక్ పాను ఊరకి హీట్ ఎక్కదు కాబట్టి అలా మూత అలా జస్ట్ అలా పెట్టేసి తెస్తే బాగా లోపల అనేది ఉడికేసిద్ది. 1 నిమిషం తర్వాత చూపిస్తున్నాను. చూడండి, అలా వచ్చిందో బాగా ఎర్రడాలుగా బాగా కాలిద్దండి. సిమ్లో పెట్టుకుంటే, హైలో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతుంది. చూడండి, ఎలా వచ్చిందో. మీరు ఇలా గరిటెతోటి తిప్పుకోలేనప్పుడు ప్లేట్లో వేసేసుకొని మోడల్లో తిప్పేసుకోవచ్చండి. నేను ఇంకా దీంతోనే తిప్పేస్తున్నాను. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా కొంతమందికి ఇరిగిపోయిద్ది అనుకున్న వాళ్ళు వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఆ ప్లేట్ మళ్ళీ బౌల్లో చేసేసుకుంటే వచ్చింది ఈజీగా. లైట్గా మళ్ళీ ఆయిల్ అప్లై చేసేసి అన్నీ వదిలేసేయాలి. అలా చూడండి, ఎంత ఫ్లఫీగా వచ్చిందో, ఎంత బాగా. అలా రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోవడమేను. అలా ఇరిగిపోయిద్ది అనుకున్న వాళ్ళు ప్లేట్లో వేసేసుకొని ఫోల్డ్ చేసుకో మళ్ళీ ఇంకో సైడ్ వేసేసుకోవచ్చండి. చూడండి, లైట్గా దీని మీద చిల్లీ కారం వేసేసాను, లైట్గా సాల్ట్. ఇంకేం అవసరం లేదండి. చూడండి, సింపుల్గా వేసేసుకోవడమేను. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి.
ఇంకేం వేసినా కానీ దీంట్లో టేస్ట్ మాత్రం రాదు. ఈ విధంగా వేసుకొని తింటే మనకు చాలా రుచిగా కూడా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లోని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టుకోండి. అలా కట్ చేసి కూడా ఇచ్చేయచ్చండి. మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్.